ఎపిఫానియా తరువాతి మూడవ ఆదివారము కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములను చదువుకుందాము. పత్రికా పాఠ్యభాగముగా రోమాపత్రిక 12వ అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనం వరకు, సువార్త పాఠ్యభాగముగా మత్తయి సువార్త 8వ అధ్యాయము 1 నుండి 13వ వచనములో ఏ విధముగా వ్రాయబడి ఉన్నవి. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 421వ కీర్తన, విరువ నేల మనస క్రీస్తుని వేడవే నా మనస్సు అనే కీర్తన పాడుకుందాం. విరువవేల మనస క్రీస్తుని వేడవి నా మనస, విరువనేల మనస క్రీస్తుని వేడవి నా మనస, ఇరుకున్న బడి 7 వేళలు క్రీస్తుని చరణము చేరువ చేరిన సుఖమది, విరువనేల మనస క్రీస్తుని వేడవి నా మనస, విరువనేల మనస క్రీస్తుని వేడవి నా మనస. శోధన కాలమున క్రీస్తుడు బోధకు చెవునిమ్మా, శోధన కాలమున క్రీస్తుని బోధకు చెవునిమ్మా, సాధించెడు సాతానుని వల మరిమో ఛేదించెడు నిక జదరకు బెదరకు, విరువనేల మనస క్రీస్తుని వేడవి నా మనస. పాపపు శ్రీవాచి పరిమళ తైలము తాందేచి, పాపపు శ్రీవాచి పరిమళ తైలము తాదేచి, పాప మెడలు నని తనలో నన్నుకొని ఏపున క్రీస్తుని వెలమి భజించెను, విరువనేల మనస క్రీస్తుని వేడవి నా మనస, విరువనేల మనస క్రీస్తుని వేడవి నా మనస. గాసిబడుచు రోగి యగుదిలి ఆశ తోడవాచి, గాసిబడుచు రోగి యగుచిలి ఆశ చేతవచి, వాసిగా యేసుని వస్త్రమండి సుగవాసి అయ్యే ప్రభు యేసుని కృపచే, విరువనేల మనస క్రీస్తుని వేడవి నా మనస, విరువనేల మనస క్రీస్తుని వేడవి నా మనస. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములో మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని మిర్లరా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క దివ్య నామములో ఇలాగున 2025వ సంవత్సరములో మొదటి మాసములో 4వ ఆదివారము మరియు ఎపిఫానియా తరువాత 3వ ఆదివారములో మనందరినీ ప్రవేశపరిచిన మరి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తులో చెల్లించబోతులమై ఉన్నాం. గత 3 వారములుగా ఎపిఫానియా దైవ ప్రత్యక్షత కొరకు 3 వారములుగా ప్రత్యక్షతలో జరిగినటువంటి సన్నివేశాలను బట్టి దేవుని యొక్క వాక్యములు మా వింటూ ఉన్నాం. మొదటి ప్రత్యక్షతలో తండ్రి పనుల మీద
ఉన్నానని, తండ్రి యొక్క చిత్తము నెరవేర్చుట కుమారుని యొక్క బాధ్యత అని ప్రత్యక్షముగా యేసుక్రీస్తు ప్రభువు పస్కా పండుగ ఆరాధనలో తన తల్లిదండ్రులకు చెప్పేటువంటి మాట. రెండవ ప్రత్యక్షతలో తండ్రి చిత్తము నెరవేర్చేవాడు ఆతిథ్యం ఇచ్చడంలోను, దేవుణ్ణి పరిచర్య చేయడంలో విసుగాక శ్రద్ధగా పనిచేస్తారని, శ్రద్ధగా ఆతిథ్యం ఇస్తారని, విశ్వాసముతో ఇస్తారని, ఆసక్తితో ఆతిథ్యం ఇచ్చడంలో వెనకాడని కలిసి 2 వారములుగా మనం వింటూ వచ్చున్నాం. ఈ 3వ ప్రత్యక్షతలో అన్యజనుడైనటువంటి శతాధిపతికి మరియు కుష్ఠరోగికి మరియు పక్షవాయువుతో గలవానికి తన మహిమను కనపరుచుట ఒక ప్రత్యేకత అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే దేవుని యొక్క పరిశుద్ధ వాక్యములో, పత్రిక పాఠములో మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చినటువంటి ఆలోచన కలిగి ఉండుట క్రైస్తవ ధర్మము, విశ్వాస యొక్క లక్షణం. దైవ చిత్తము నెరవేర్చు వానిలో ఉన్న బాధ్యతను కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఆ బాధ్యత ఏమిటి అని ఆలోచన చేస్తున్నప్పుడు రోమాపత్రికలో 12వ అధ్యాయములో 17వ వచనములో ఒక అద్భుతమైనటువంటి మాటను తెలియపరుస్తూ ఉంటాడు. అక్కడ ఒక విరోధికి సహాయపడుట మనం చూస్తూ ఉంటాం. ఒక విరోధి పట్ల క్రైస్తవుడు చేయవలసిన ధర్మాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదేమిటి అని ఆలోచన చేస్తూ ఉండగా 17వ వచనములో కీడుకు ప్రతి కీడు చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి, సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ఇంకా కిందకు పోతా ఉంటే మీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి ఆహారము పెట్టండి, దప్పిగా కొని ఉంటే దాహం ఇవ్వండి. అలాగున్న ఒక విశ్వాసి ఒక అన్యుని పక్షముగా ఈ కార్యం జరిగించినప్పుడు వారి నెత్తి మీద నిప్పులు కుప్పలుగా పోసేటువంటి వారముగా ఉంటామని, అందుకే క్రైస్తవుడు దినములరా ఎప్పుడు కూడా క్షమించేవాడుగా ఉండాలి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా సమాధాన పడేవాడుగా ఉండాలి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా దినములరా బాధ్యత కలిగినటువంటి కార్యములు చేసేవాడుగా ఉండాలి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా యోగ్యమైన వాటి మీద మనసు పెట్టినటువంటి వాడై ఉండాలి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా మంచి కార్యములు చేయుటకు ఆసక్తి కలిగిన వాడై ఉండాలి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవుని పరిచర్య బాధ్యతగా చేసేటువంటి వాడై ఉండాలి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా దైవ కార్యములు ఆసక్తి కలిగి శ్రద్ధతో పనిచేసేటువంటి వాడై ఉండాలి. అందుకే రోజు యొక్క వాక్యము ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు, చేతనైతే ఎండడు సఖ్యమైతేటువంటి మాటకు బదులుగా చేతనైతే సమస్తమైన మనుషులతో సమాధానము కలిగి ఉండుట, సఖ్యమైతే శత్రువు ఆకలి కొని ఉంటే భోజనము పెట్టుట, చేతనైతే దప్పికొనిన వానికి దాహము తీర్చుట ద్వారా దైవ ప్రత్యక్షతలో నిరూపించడానికి ఒక సాదృశ్యము లేక ఒక దేవుని యొక్క ప్రేమను చనడానికి, ఈ అన్యజనులకు దైవ ప్రత్యక్షతను నిరూపించడానికి ఇది ఒక సార్థకమైనటువంటి మార్గము కనుక ఆ మార్గమును మనము ప్రజలందరికీ మనం నిరూపించేటువంటి వారముగా ఉండాలి. ఈ రోమపత్రికలో 12వ అధ్యాయంలో 20వ వచనములో చెబుతున్న మాట, కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహము అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు ఉప్పలుగా పోసేటువంటి వారముగా ఉన్నాం. కీడుకు కీడు చేసేవారు ఉన్నారు, అన్యాయానికి అన్యాయం చేసేటువంటి వారు ఉన్నారు, ప్రతివాదితో గొడవపడేటువంటి వారు ఉన్నారు, వివాదాస్పదమైనటువంటి మనుషులు ఉన్నారు. కానీ సమాధాన పడేటువంటి వారు క్రైస్తవులలో కూడా లేకపోవడం అనేది బాధాకరమైన విషయం. మానవ జీవితంలో కొన్ని సార్లు తెలుగురా
అప్పుడప్పుడు ఒక ఆలోచన ప్రతి మనిషికి వస్తూ ఉంటుంది. ఒక గోడ మీద బొమ్మ చూసినప్పుడు, లేక రోడ్డు ప్రక్కల ఒక విగ్రహాలు చూస్తూ ఉన్నప్పుడు, అలాగే ఒక మనుషుల యొక్క ప్రతిభలు, వారి యొక్క వీర త్యాగాలు చూస్తూ ఉంటాం. వాల్ పోస్టర్లో ఒక హీరోని, వాల్ పోస్టర్ల మీద ఒక హీరోయిన్ని, ఒక అందమైన పిల్లలను చూస్తూ ఉన్నప్పుడు, ఒక గాయకుని చూస్తూ ఉన్నప్పుడు, ఒక ఫైటర్ని చూస్తూ ఉన్నప్పుడు, ఒక ఫ్లైట్ మ్యాన్ చూస్తూ ఉన్నప్పుడు, నేను అలాగుంటే ఎంత బాగుండు, అలా ఉండాలని ఆశపడేటువంటి వారు ఎంతో మంది మనం చూస్తూ ఉంటాం. మనం ఆలోచించే విధానంలో యాక్టర్ ఉండవచ్చు, హీరోయిన్ ఉండవచ్చును, ధనవంతుల ఒక వస్తువును మనము ఆశించేది ఎవరైనా కావచ్చు. ఇలా ఉండాలని మనం అనుకోవడం కాదు, కానీ ఇలా ఉంటే బాగుండని మనం అనుకోవడం కాదు, కానీ నన్ను అలాగున సిద్ధపరచుమని దేవునికి మనల్ని అప్పగించుకునే వారముగా ఉండాలి. ఆ వస్తువును, ఆ బొమ్మను, ఆ వ్యక్తిని మనం ఊహించుకుంటే మన అభవం. ఆ వ్యక్తి చేసిన మంచి కార్యములు మనం చేయాలనేటువంటి తపన మనలో ఉంటే వాళ్ళు చేయడము, కానీ అలాగ నన్ను సిద్ధపరచుమని నేను నిర్మించిన వానికి మనం తెలియజెప్పినప్పుడు ఆ వ్యక్తిని దేవుడు తన పాత్రగా చేస్తూ ఉంటాడు. ఒకనొకప్పుడు నేను కూడా దేవుడు కొంతమంది సేవకులు వారు చేసేటువంటి పరిచర్యను బట్టి, వారు పాడే విధానం బట్టి, వారు చేసే స్తుతి యాగములను బట్టి, వారు కొట్టే చప్పట్లను బట్టి, వారు చేసేటువంటి ప్రసంగాలు వింటూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, నేను ఆశించిన విధంగా నా ప్రభువుకు నేను అప్పగించుకున్నాను. కనుక సంఘాలలో అనేకులు తెలియపరిచినటువంటి మాట, అన్ని తలాంతులు దేవుడు మీకు ఇచ్చాడు, ఇంకెవరెవరినో తీసుకురావడం దేనికి, మీరే ఈ కార్యములు జరిగించమని చెప్పేటువంటి సందర్భాలు గుర్తు చేస్తూ ఉన్నాను. మీరు ఇన్ని తలాంతులు కలిగి ఈ లోదన సంఘములకి ఎందుకు వచ్చారు? మీరు ఎక్కడైనా సంఘం పెట్టొచ్చు కదా. మీరు సమాధులలో సంఘం స్థాపించినది శృంగారంగా మార్చబడుతుంది. అంతటి ఉత్సవవంతమైనటువంటి స్వరాలు దేవుడు మీకు ఇచ్చాడని సంఘస్థులు సాక్ష్యం ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ దేవుని యొక్క వాగ్దానము నశించిపోతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు ఎద్దకు వెళ్ళాలని, తోడేళ్ల మధ్యకు నేను పంపిస్తానని చెప్పినటువంటి దేవుని యొక్క వాక్యము నెరవేర్చడం కొరకే మీ అందరి మధ్య ఎంతో సహనముతో ఈ పరిచర్య కొనసాగిస్తూ ఉన్నాను పిల్లల. ఇలాగున ఒక వ్యక్తిని కూడా జార్జ్ మెక్డొనాల్డ్ అనే ఒక వ్యక్తి ఒక పుస్తకం రాసేటట. ఆ రాసిన పుస్తకం పేరు డేవిడ్ ఎల్సిన్ బ్రాడ్ అనేటువంటి పుస్తకంలో ఒక మాట వారితో ఇలాగున మాట్లాడేదట, మార్గరెట్, నేను నీవైతే కోరుకుంటానని లేడీ ఎమిలీ అన్నదట. అంటే నీవు నాలాగా అందంగా ఉంటే నేను కోరుకునేదాన్ని. ఈరోజు నేను గుర్తు చేస్తూ ఉన్న దేని బిడ్డరా, నీవు నాలాగా ఉండలేవు, నేను నీలాగా ఉండలేవు, కానీ మనందరినీ క్రీస్తు యొక్క స్వరూపంలో ఆయన పోల్చి చేసుకున్నాడు. మనందరము కూడా క్రీస్తు పోలికను మనము నెరవేర్చేటువంటి వారముగా ఉండాలి. ఈనాటి 3వ దైవ ప్రత్యక్షతలో మనము తెలుసుకోవలసినటువంటి విషయాలు అనేకములు మనం చూస్తూ ఉంటాం పిల్లరా. అద్భుతమైనటువంటి సృష్టి కంటే దేవుడు నన్ను ఎలా చేశాడో అలాగే ఉండకూడదునని ఒక వ్యక్తి అనుకునేట. ఎందుకంటే వాక్యములో, కీర్తనల గ్రంథములో 139:17 వచనములో, దేవాని తలంపులు నా తలంపుల కంటే ఎంతో ఎత్తైనవి. మన ఆలోచన స్వభావం వేరు దేవుని బిడ్డలారా. మానవ స్వభావము దుర్నీతి స్వభావం. కనుక ఉదయకాల సమయములో 3వ ఆదివారములో దేవుని యొక్క మాటలు మనము ఆలోచించేటువంటి విధములో వాక్యము చదివిన తర్వాత నాకు కలిగినటువంటి ఆలోచన ఏమిటంటే, ప్రభువా, నీలాగా నన్ను పుట్టించావు, కానీ నేను నీలాగా జీవిస్తే ఎంత మంచిది, ఎంత బాగుండునని ప్రతి వారు కూడా కోరుకోవలసిన విషయం ఇది.
నన్ను నీలాగా పుట్టించావు మంచిదే, కానీ నేను నీలాగా జీవిస్తే ఎంత బాగుండును. అంటే క్రైస్తవుడు క్రైస్తవ జీవితాన్ని జీవించలేకపోతూ ఉన్నాడు. క్రైస్తవుడు క్రీస్తు యొక్క మార్గాన్ని ఇతరులకు చూపించలేకపోతూ ఉన్నాడు. క్రైస్తవుడు ఇతరులకు దేవుని యొక్క నీతిని కనపరచలేకపోతూ ఉన్నాడు. క్రైస్తవుడు అవిశ్వాసి ఎదుట తన విశ్వాసమును నిలపలేకపోతూ ఉన్నాడు. దావీదు తన జన్మను గూర్చి ఆలోచన చేస్తూ తాను దేవుని ప్రేమకు పాత్రులైనటువంటి నేను ఆ ప్రేమ కలిగి ఉంటే ఎంత బాగుండో ఆలోచన చేసేటట. సువార్త పాఠములో దేవుని బిడ్డలారా, క్రైస్ట్ ప్రొవైడ్ హిమ్సెల్ఫ్ గాడ్. క్రైస్ట్ ప్రొవైడ్ హిమ్సెల్ఫ్ గాడ్ అనగా క్రీస్తు తనకు తాను దేవుడిని నిరూపించుకున్నాడు. క్రైస్తవుడు తాను క్రైస్తవుడనని నిరూపించుకోలేకపోతా ఉన్నాడు. క్రైస్ట్ ప్రొవైడ్ హిమ్సెల్ఫ్ గాడ్. క్రీస్తుని తాను క్రీస్తు ప్రభువడ్డ తాను దేవుడునని నిరూపించుకున్నాడు. యేసుక్రీస్తు 3 స్వభావాలు చూస్తూ ఉన్నాం. ఒకటి, తనలో దేవుణ్ణి చూపించాడు, తనలో కుమారుని చూపించాడు, తనలో తండ్రిని చూపించాడు. పిలుపులు వేరైనా ప్రణాళిక ఒకటే. తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మునిగా వేరు వేరు పదాలతో పిలువబడుతున్న స్వరూపము ఒకటే, స్వభావం ఒకటే, ఆలోచన ఒకటే, కార్యములు ఒకటే, అధికారములు ఒకటే. నేటి ఏ ఆదివారపు పాఠములు ఈ ఆరాధనలో మనం ధ్యానిస్తూ ఉన్నామో, ఎందుకు ఈ పాఠములు మనకు ఇవ్వబడ్డాయో ఆలోచించి గుర్తించుట మంచిది అని నేను భావిస్తూ ఉన్నాను. ఇది ఇవ్వానియ కాలము అనగా అన్యజనులకు ప్రత్యక్షపరిచినటువంటి కాలం. మనము చేసేటువంటి ఆరాధనలో మీకు నమ్మకము కలిగించగలగాలి. మనము దేవునికి నమ్మకాన్ని కలిగించేటువంటి వారముగా ఉండాలి. మనుషులకు దేవుని గురించి నమ్మకము కలిగించే విధంగా నీవు చేసే ఆరాధన ఉండాలి. సువార్త పాఠములో ప్రకారముగా ప్రతి ఒక్కరూ ప్రభువుతో మాట్లాడాలి. సద్దూకైన వలె, పరిసైన వలె, యోధ మత తెగల వారి వలె మారు మనసు అక్కరలేనటువంటి వారి వలె కాదు, కానీ అక్కర కలిగి అక్కరను బట్టి దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తుల వలె మనము దేవునితో సహవాసము చేసేటువంటి వారముగా ఉండాలి. ఈ సువార్త పాఠములో 2వ వచనములో ఒక కుష్ఠరోగి తనకు కొరకు ప్రభువుని అడుగుతూ ఉన్నాడు, నా రోగమును తొలగించు అని. లార్డ్, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ యు క్యాన్ మీ క్లీన్. ప్రభువానికి ఇష్టమైతే నన్ను శుద్ధిపరచుమని అతను అడుగుతున్నప్పుడు యేసు ప్రభు అంటాడు, దేని బిడ్డలారా, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని అతని పాపములు క్షమించి వ్యాధి నిర్మూలము చేసి పంపిస్తూ ఉన్నాడు. మరి ఒక వ్యక్తి శతాధిపతి తన దాసుని కొరకు అడుగుతున్నాడు, లార్డ్, స్పీక్ ద వర్డ్ ఓన్లీ అండ్ మై సర్వెంట్ షాల్ బి హీలెడ్. యేసు ప్రభుతో శతాధిపతి అంటాడు, ఒక్క మాట సెలవుబోయా, నా దాసుడు స్వస్థపడతాడని. అతను గుర్తించాడు, ఆయన మాటలో స్వస్థత ఉందని, ఆయన మాటలో అధికారం ఉన్నదని, ఆయన మాటలో జీవము ఉన్నదని. ఈ ఉదయకాల సమయంలో ఉన్న అట్టి విశ్వాసము అన్యజనులకు దైవ ప్రత్యక్షత
ఆ ప్రత్యక్షతను ఎరిగేటువంటి వారిగా దేవుని యొద్దకు వచ్చి ఒక శతాధిపతి, ఒక కుష్ఠరోగి తమ తమ స్వభావాలు తగ్గించుకొని వినయ మనసుతో దేవుని ఎదుట మరి విన్నవించుకుంటూ ఉన్నప్పుడు యేసుప్రభువు అంటున్నాడు, దేవుని బిడ్డలారా, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెబుతూ ఉంటావు డాడీ. ఇలా యేసుక్రీస్తు ప్రభు వారు కొండల మీద ప్రశ్నించినటువంటి ప్రసంగము విని ఆశ్చర్యపడినటువంటి జన సమూహము ఆయనను వెంబడించారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను విని అనేక మంది ఆయనను ఆశ్రయించారు. యేసు ప్రభు యొక్క సువార్త విని అనేక మంది స్వస్థత పడ్డారు. ఆయనను వెంబడించినటువంటి వారికి తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. వచ్చే ఆదివారంలో కూడా రూపాంతర సన్నివేశాన్ని మనం చూస్తాం. తన వెంబడించిన వారికి తను ఏమై ఉన్నాడో, తనతో ఎట్టివారు సహవాసము చేస్తూ ఉన్నారు, ఒక అంతర్గతమైనటువంటి దృశ్యాన్ని ఆ ముగ్గురు వ్యక్తులు చూస్తూ ఉన్నారు. ఇందులో భాగముగా విశ్వసించినటువంటి కుష్ఠరోగిని శుద్ధిపరచడం ద్వారా, పక్షవాత గలవాయువుని స్వస్థపరచడం ద్వారా ఆయన ప్రత్యక్షతను కనపరుచుకున్నాడు. అందుచేత యేసు అన్నాడు, జీసస్ సైడ్, ఐ ఆమ్ విల్లింగ్ బి క్లీన్. మిమ్మల్ని శుద్ధి చేయుటకు లేక మిమ్మల్ని స్వస్థపరచుటకు నేను సిద్ధమే, నాకు ఇష్టమే అన్నాడు. ఈ మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనములో, అందుకు ఆయన చేయి చాపి వాళ్ళని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని అతను స్వస్థపరిచాడు. నేను స్తోత్రం చెప్పండి. ఉదయకాల సమయంలో దేవుని సమ్ముఖంలో ఉన్నటువంటి మిమ్మల్ని బాగు చేయటానికి దేవునికి ఇష్టమే, కానీ బాగుపడినటువంటి ఆశ నీలో ఉండాలి. నీకు మేలు చేయటం నా ప్రభువులకు ఇష్టమే, నీకు సహాయం చేయటానికి నా దేవునికి ఇష్టమే. నీ కొరకు ప్రాణం పెట్టిన వాడే. ఒక మాట చెప్పడానికి ఏముంది? ఈ రోజున దేవుడు ఉద్దేశం అవుతాడు కాబట్టి మీరు బాగుపడినకు ఇష్టమే, మీకే ఇష్టం లేదు, అందుకే మీరు వినరు, చూడరు, విశ్వసించరు అన్నాడు. మరి యొక్క నగ్నమైన సత్యం ఏమిటంటే, యూదులు కుష్ఠరోగమును దేవుని యొక్క కోపముతో పోల్చారు. దేవుడేమో పాపముతో పోల్చాడు. నీ కోపమే నీ శత్రువు అని దేవుని యొక్క వాక్యము చెలవిస్తుంది. దినవృత్తాంతం 2వ గ్రంథములో 26వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చూస్తే, యోధాజనులు అమజ్యాకు బదులు ఉజ్జియాను రాజుగా నియమించిన తరువాత ఉజ్జియా దేవుని వెంబడించినంత కాలము ఆశీర్వదించబడ్డాడు. ఉజ్జియా దేవుని వెంబడించినంత వరకు దేవుని ఆశీర్వాదం పొందుకున్నాడు. కానీ గర్వించిన తరువాత, అహంకారము పూనిన తరువాత, గర్వము మనసులో వచ్చిన తరువాత, యాజకులను కించపరిచిన తరువాత, యాజకులను తృణీకరించిన తరువాత, యాజకులను తక్కువ చేసిన తరువాత, యాజకులను ప్రక్కన పెట్టి దోపం వేయడానికి ఆలయంలోకి వెళ్ళాడు. వెళ్ళిన వాడు వెళ్ళి రాలేదు, కానీ కుష్ఠరోగముతో బయటకు వచ్చాడు. అందుచేత యూదా మత ప్రచారములో దేవుని కోపం వలన మనుషులకు రోగములు వస్తాయని, దేవుని కోపములో ఇంత గొప్పతనం ఉన్నదని గుర్తించినటువంటి మనం, ఆయన కోపం పుట్టించినటువంటి కార్యములు మనం ఎందుకు చేయవలసి వస్తుందో, దానివల్ల అనుభవించినటువంటి కీడులో బాధలు మనం గుర్తించవలసిందిగా జ్ఞాపకం చేస్తున్నాం. ఈ ఉజ్జియాను 12 సంవత్సరములలోనే రాజుగా నియమించబడ్డాడు. 52 సంవత్సరాలు రాజ్యాన్ని ఏలాడు.
కొంతకాలము తండ్రి వలె దేవునికి ఇష్టడుగా జీవించాడు, యథార్థముగా ప్రవర్తించాడు. యథార్థముగా ప్రవర్తించిన కాలము వర్ధిల్లాడు. 4-5 వచనం వస్తే 26వ అధ్యాయంలో అతడు స్థిరపడిన తరువాత చెడిపోయినట్లుగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఒక మాటలో చెప్పాలంటే దైవజనుని లేక యాజకుని ఎదురించి దేవునికి కోపమునకు గురై కుష్ఠరోగము తెచ్చుకున్నటువంటి ఉజ్జియా రాజే అధికారమైన జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు నా విషయములో కూడా మీ లోపల తీసినటువంటి మీ కుట్రల వల్ల మీరే శోధనలో పడతారు తప్ప మాకే హాని కలగదు. కారణం ఏంటంటే ఎక్కడ కాకపోతే వేరే చోటనే పరిచయం చేసుకుంటాం, మా దినాలు గడుపుకుంటాం, మేము చేయవలసిన పని బాధ్యత నెరవేర్చి మరలా మా గృహాలకు వెళతాం, లేదా మా తండ్రిని చేరుకుంటాం. కానీ దేవుని కోపానికి మీరు గురైనప్పుడు మీరు శోధన అనుభవించాలి, అవమానం అనుభవించాలి, నిందలు భరించాలి, తరమబడతారు, తృణీకరించబడతారు, పదవులు కోల్పోతారు. దీని బిడ్డ ఈ రాజైన ఉజ్జియా కంటే మన విశ్వాసం గొప్పదేమీ కాదు, మన నాయకత్వం అంత పెద్దదేమీ కాదు. అందరము దేవుని పనికి నియమించబడ ఎవరి పరిధిలో వారు పరిచయాలి, ఎవరికి అప్పగించబడిన బాధ్యత నెరవేర్చాలి. ఉదయకాల సమయం జ్ఞాపం చేస్తూ ఉన్నాను. కొన్ని దృష్టాంతములు మీ ఎదుట ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. నయమానుకు దినబడిన కుష్ఠరోగము బాల్యములు లేదు, కానీ ఇతడు పరాక్రమవంతుడు, యుద్ధశాలి, ధైర్యశాలి, యజమాని దృష్టికి గనుడు, దయ పొందినటువంటి వాడు. కానీ కుష్ఠరోగం కారణం ఏంటంటే చెప్పండి. కారణాలు తెలిపడానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవదిగా గెహాజీ ఎలీషా ప్రవక్తకు శిష్యుడు. బాల్యంలో అతని కుష్ఠరోగము లేదు, కానీ దేవుని ఆశీర్వాదం పొందవలసిన వాడు మనుషుల వలన ఆశీర్వదించబడాలనుకున్నాడు. వచ్చి అబద్ధపడాడు, నిజం చెప్పలేకపోయాడు. కాబట్టి తన వంశం అంతటి కూడా కుష్ఠరోగములో తెచ్చుకున్నాడు. ఉజ్జియా దైవజనులను వెంబడించినంత కాలము కూడా వర్ధిల్లాడు. దైవజనులు ప్రేమించినంత కాలము ఏ విశ్వాసాన్ని వర్ధిల్లుతాడు. కానీ యజమాని యాజకుని ఎదిరించి, యజమానుడిగా ఉండి యాజకుని ఎదిరించి, రాజుగా ఉండి యాజకుని ఎదిరించి ధూపం వేయడానికి ఆలయం లోపలికి వెళ్ళాడు. కుష్ఠరోగముతో బయటకు వచ్చాడు. లోపల అహంభావ స్వభావాన్ని అణుచుకోవాలి. శరీరము ఆత్మ ఇప్పుడు యుద్ధము చేస్తూ ఉంటుంది. ఆత్మ గద్దిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు శరీరము మాట వినదు. కొన్నిసార్లు శరీరము ఆత్మను గద్దిస్తూ ఉంటుంది. ఆత్మ శరీర మాట వినదు. దేని ప్రభావం అధికమైతే దానికి మిగతాది లోబడిపోయి ఆత్మ శరీరములు భూమి మీద కొట్టుమిట్లాడుతూ ఉంటాయి. దేని బిడ్డరా, సౌలు కళ్ళు ఎందుకు పోయారంటే దైవ సేవకులను హింసించడం ద్వారా, దైవ సేవకులను చంపటమే ప్రాణాధారముగా ఎంచుకున్నాడు, జీవనాధారముగా ఎంచుకున్నాడు. కనుక దీని మీద చేస్తాం. మళ్ళా అదే దైవజనుడు వచ్చి ప్రార్థిస్తేనే కానీ వాళ్ళ కళ్ళు తెరవబడలా. అన్నయ్య సఫీరాలు ఎందుకు చచ్చిపోయారంటే చెప్పండి, దేవునికి ఇచ్చి బ్రతకాలనుకున్నవారు దేవునికి ఇవ్వాల్సినది ఒప్పుకొని అబద్ధం ఆడి ప్రాణాలు కోల్పోయారు. కనుక ఉదయకాల సమయం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే సిన్ ఈజ్ ద లెపరసీ ఆఫ్ ద సౌల్. అలాగా ప్రజలందరూ ఆత్మలో వ్యాధి కలిగిన వారే. శరీరము భక్తిని ప్రదర్శిస్తూ ఉంది,
శరీరము విశ్వాసములో బట్టబయలు చేస్తూ ఉంది. కానీ ఆత్మ చూస్తూ ఉన్నప్పుడు అంతర్గతమైనటువంటి వ్యాధి కలిగి ఉంది. లోపల కుమిలిపోతూ ఉన్నారు. అయితే పక్షవాయువు పాపం వలన కలిగినటువంటి వ్యాధి. అందుకే యేసు నీ పాపములో క్షమించబడినవని చెప్పాడు. ఆ మాట చెప్పగానే అది వెంటనే స్వస్థ పొంది మరి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. శరీరానుసారముగా ఆత్మానుసారముగా వ్యాధి కలిగిన వారమే కానీ యేసు ఆత్మలకు గొప్ప వైద్యుడు. శరీరములకు ఎంత వైద్యుడో ఆత్మలకు కూడా అంత గొప్ప వైద్యుడు. మీరు విశ్వసిస్తే మిమ్మల్ని శుద్ధినిగా చేస్తాను అన్నాడు. నేను స్తోత్రం చెప్పండి. మీరు విశ్వసిస్తే మీకు సమాధానం ఇస్తారు అన్నాడు. మీరు విశ్వసిస్తే కృపను అనుగ్రహిస్తారు అన్నాడు. ఎఫెసీయులు 2:8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారని పరిశుద్ధ లేఖన భాగం మనకు తెలియపరుస్తామండి. పత్రిక పాఠంలో అవర్ రిలేషన్షిప్ విత్ అవర్ ఫెలో మ్యాన్, మా బంధాలు, మా అనుబంధాలు, మా అపోస్తలుల బోధలు మాత్రమే కాదు కానీ ఈ లోక విషయంలోనూ నైతిక జీవిత అవసరతను ఎంతో కోరుచున్నాయి. లోక సంబంధముగా ప్రతి ఒక్కరూ కూడా ఆశలు కలిగిన వారు, అవసరాలు కలిగిన వారు, అక్కర కలిగినటువంటి వారు. ఆత్మ సంబంధమైన వాటిని కోరుటతో పాటు లోక సంబంధమైన వాటిని కూడా మనము ఆశించేటువంటి వారముగా ఉంటాం. కనుక ఇవ్వాణియ ధ్యానములో చేర్చినటువంటి మనం దీని యొక్క భావన అన్యజనులకు దైవ ప్రత్యక్షతాన్ని కనపరుస్తూ అన్యజనులనగా దేవుని ఎరుగని జనులని గ్రహిస్తూ దేవుని యొక్క వ్యతిరేకించిన వారు కనుక నిర్లక్ష్యము చేసినటువంటి వారు అట్టి సాతాను యొక్క ఆధీనములో ఉంటూ ఉన్నారు. నిర్లక్ష్యము చేసినటువంటి వారు, వ్యతిరేకించేటువంటి వారు, దేవుని ఎరిగినటువంటి వారు, దేవుని మహిమను చూడటువంటి వారు, వీరంతా కూడా సాతాను ఆధీనములో ఉన్నటువంటి వారే. సాతాను ప్రపంచాన్ని ఏలుతున్నాడు. మతపరంగా, రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా, వ్యవసాయ రీత్యా, విజ్ఞాన రీత్యా, వైద్య రీత్యా, సాంస్కృతిక ప్రసారాల ద్వారా ఈ మనోదృష్టికి దేవుడు గుడ్డితనం కలిగజేసిన అపవాది మన కందులకు అంధత్వాన్ని కలిగజేసింది, దేవుని మహిమను చూడకుండా. కనుక క్రైస్తవుల యొక్క మత ధర్మానికి ముడిపడి లాభకరమైన వ్యాపారం నిమిత్తము కాదు. క్రిస్టియానిటీ ఈజ్ ఏ ప్రొటెక్ట్ రిలీజన్. అంటే క్రైస్తవ మతం ఒక ఆచరణాత్మకమైనది, ఆచార సంబంధమైనది కాదు. ఇంకా చెప్పాలంటే నీలో క్రీస్తును, క్రీస్తు ప్రేమను అన్యజనులకు ప్రత్యక్షపరిచేది. రోమా 12:20 నీ శత్రువును ప్రేమించుట. రోమా 12:16 నీ అర్పణము విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళు. నీ సహోదరుని ప్రేమించి ఆదరించుట దైవ ప్రత్యక్షత. అలాంటి దైవ ప్రత్యక్షతలో ముందుకు సాగుతూ దేవుని యొక్క ప్రేమను నిరూపిస్తూ ఆ ప్రేమను ఇతరులకు పంచుతూ ప్రేమ కలిగి జీవించాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ అలాగున దేవుని ప్రేమను పొందినటువంటి మనం అన్యజనులు మన ఎడల తప్పిదము తీసిన వారిని సహితము క్షమిస్తూ ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టుచు దాహము కొన్న వారికి దప్పిక తీర్చి దేవుని ప్రేమను కనపరిచే
గొప్ప ప్రత్యక్షతను కనపరిచే విశ్వాసిగా బిడ్డలుగా ఉండాలని కోరుతూ ఇలా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.